నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో రాత్రి నిద్ర చేసిన మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్. విద్యార్థులను ప్రశ్నించి విద్యా ప్రమాణాల పరిశీలన. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. సంజీవయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడిన వక్తలు. విజయనగరంలో కలకలం సృష్టించిన కానిస్టేబుల్ గన్ మ్యాగజిన్ బుల్లెట్స్ మిస్సింగ్. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న వన్ టౌన్ పోలీసులు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. కురుపాం మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆయన గురువారం రాత్రి సందర్శించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి రాత్రి నిద్ర చేశారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కురుపాంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి నిద్ర చేశారు. గురువారం రాత్రి దాదాపు 8 గంటలకు పాఠశాలకు చేరుకున్న జిల్లా కలెక్టర్ విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులకు వివిధ అంశాలపై ప్రశ్నలను అడిగి వారి ప్రమాణాలను పరిశీలించారు. విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపరచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 97 సంక్షేమ వసతి గృహాలలో గురువారం పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి అధికారులు వసతి గృహాలలో నిద్రించి అచ్చట పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వారి పడక, ఆహార పదార్థాలు, పాఠశాలలో లభ్యంగా ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలిస్తారని చెప్పారు. విద్యార్థుల ప్రమాణాలు పెరగటం, వారికి చక్కటి మార్గదర్శకం కల్పించడం వలన ఉన్నత విద్య, ఉద్యోగాలకు చక్కటి మార్గం ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థులకు ఉన్నత అవకాశాల పట్ల అవగాహన అవసరమని కలెక్టర్ చెప్పారు. పల్లె నిద్ర కార్యక్రమం వలన వసతి సౌకర్యాలు మెరుగుదలతో పాటు విద్యార్థులకు తగిన ఆత్మవిశ్వాసం నింపటానికి ఉద్దేశించిందని చెప్పారు. మై స్కూల్ మై ఫ్రైడ్ కార్యక్రమం క్రింద జిల్లాలో మరోసారి 10వ తరగతి పరీక్షలలో రాష్ట్ర స్థాయి మొదటి స్థానంలో ఉన్నట్టుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో గల ఉన్నత పాఠశాలకు ఒక జిల్లా అధికారి నియమించడం జరిగిందన్నారు. ఆయా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే ఇష్టానుసారం మాట్లాడుతూ వేధింపులకు గురి చేయడం షరా మామూలైపోయింది. రాజాం అమ్మవారి కాలనీలో గురువారం ఒక ఇంటికి ఏకంగా తాళం వేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థిక అవసరాల నిమిత్తం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను, ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయిస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సరే అనేక ఆంక్షలు, సవివరమైన డాక్యుమెంట్లు అవసరమవుతాయి. అధిక శాతం ప్రజల వద్ద డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడంతో బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు విముక్తత చూపిస్తారు. అదే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు ప్రజా ఆర్థిక అవసరాలు తెలుసుకొని మరి మీకు లోన్ కావాలా, మా వద్ద అతి తక్కువ వడ్డీ, ఏ కాగితాలు లేకపోయినా పర్వాలేదంటూ పోటీపడి రుణాలు అందిస్తారు. అలా వారి వలలో చిక్కిన బాధితులు రుణం సక్రంగా చెల్లించలేని పరిస్థితి వస్తే వారి వేధింపులు మామూలుగా ఉండవు. తక్కువ వడ్డీ అని నమ్మించి అధిక ఛార్జీలు వసూలు చేయటమే కాకుండా ఇష్టానుసారం దుర్భాషలాడటం, ఇళ్లకు తాళాలు వేసిన ఘటనలు కనిపిస్తుంటాయి. అచ్చం ఇలాంటి సంఘటనే విజయనగరం జిల్లా రాజాంపట్నంలో చోటు చేసుకుంది. రాజాంపట్నం అమ్మవారి కాలనీలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో వారపు పద్దు కింద రుణం తీసుకున్నారు. వారపు వడ్డీ రుణాలు తీసుకుని సకాలంలో చెల్లింపులు చేయలేదని వారు ఉంటున్న ఇంటికి తాళం వేశారు ప్రైవేట్ బ్యాంక్ ఏజెంట్లు. అంతేకాకుండా ఖాతాదారుల కుటుంబాలపై దురుసుగా ప్రవర్తించి బ్యాంక్ అప్పు తక్షణమే కట్టాలంటూ మహిళపై ఏజెంట్లు విరుచుకుపడ్డారు. దీంతో ఆ కుటుంబం 6 గంటలుగా ఇంటి బయటే రోధించాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం ఇళ్లకు చేరిన స్థానిక కాలనీవాసులు నిలదీయటంతో ఇంటి తాళం ఇచ్చి సదరు బ్యాంక్ ఏజెంట్లు పరారయ్యారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చికెన్, గుడ్లు తినవద్దు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వదంతులు వ్యాపించాయి. అంతే ఒక్కసారిగా మాంసం దుకాణాలు, గుడ్లు వ్యాపారాలు మందగించాయి. కోళ్ల ఫారాలు యాజమానుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా మారింది. బర్డ్ ఫ్లూ వ్యాపించింది. కోడి మాంసం, గుడ్లు తినవద్దంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో చికెన్, గుడ్లు అమ్మకాలు తగ్గి వ్యాపారాలు మందగించాయి. ఇక కోళ్ల ఫారం యజమానులు కుదేలయ్యే పరిస్థితులు వచ్చాయి. కోడి పెరుగుతున్న కొద్దీ మేత ఖర్చు పెరిగి అధిక సొమ్ము వెచ్చించాల్సి వస్తుంది. అందుకు తగ్గ ధర మార్కెట్లో లేక నష్టాలు వస్తున్నాయని కోళ్ల పౌల్ట్రీ యజమానులు వాపోతున్నారు. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని, ఇతర ప్రాంతాలలో ఆ వ్యాధి లేదని పశు వైద్యాధికారులు చెబుతున్నప్పటికీ ప్రజలలో అపోహలు పోవటం లేదని
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడి మాంసంపై ఎలాంటి అపోహలు వద్దని, పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకలేదని విషయాన్ని గమనించాలని బాయిలర్ కోళ్ల పౌల్ట్రీ యజమానులు కోరుతున్నారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా అందరి నోట వినిపిస్తుంది. దానివల్ల వ్యాపారాలు అనేవి బాగా తగ్గిపోయాయండి. బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే మేము తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మన ఏరియాలో అయితే బర్డ్ ఫ్లూ అనేది పూర్తిగా లేదండి. ఈ కస్టమర్స్ అందరూ ఏంటంటే మన వైపు బర్డ్ ఫ్లూ లేదని అవగాహన చేసుకొని కొంచెం వాస్తవాలు తెలుసుకోవడం అనేది మంచిదండి. ఈ బర్డ్ ఫ్లూ అనడం వల్ల రేట్లు అనేవి బాగా తగ్గిపోయాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మన ఏరియా బర్డ్ ఫ్లూ లేకపోవడం వల్ల రేట్లు కొంచెం బాగా పెరిగాయండి. మళ్ళీ మనం తెచ్చేదైతే మాత్రం మంచి క్వాలిటీ తెస్తున్నామండి. మనకి డిసీజ్ అయితే రావట్లేదు. డిసీజ్ కూడా లేవు కూడా మన ఏరియాలో, మన చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉన్నాం. ఈ లోకల్లో మంచి క్వాలిటీవే వస్తున్నాయండి. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీలతో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం విజయనగరంలోనే మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండేటట్టుగా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయాలని, అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్తగా జనరేటర్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, జేఎన్టీయూ కళాశాల వరకు కూడా బస్సులు వెళ్లేలా చూడాలని జేసీ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ డి కీర్తి, జిల్లా అధికారులు, పరీక్షా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ గుర్తు చేస్తుంది ఆ మహిళ. పాతతరం కట్టుబాట్లను ఈ తరానికి పరిచయం చేస్తూ అందరికీ ఆదర్శంగా మారింది ఆ మహిళ. అంతేకాకుండా అంతరించిపోతున్న పక్షి జాతులను రక్షించేందుకు ఓ చిన్న ప్రయత్నం చేసింది. ఎవరు ఆ మహిళ, ఏంటా ప్రయత్నం చూసేద్దామా మరి? రైతు ప్రధానంగా పండించే వరి పంట మానవాళితో పాటు సమస్త జీవరాశులకు ఆహార వనరే. పూర్వీకులు పండించిన మొదటి పంటను పితృదేవతలకు, పేరెంటాలకు సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. అలాంటి ఆచార వ్యవహారాలలో పురుషుల కంటే మహిళలే ముందుంటారు. అందులోనూ ఓ విజన్ ఎంచుకున్న రైతు కుటుంబానికి చెందిన ఓ మహిళ అంతరించిపోతున్న పక్షి జాతులను రక్షించేందుకు ఓ చిన్న ప్రయత్నం చేసింది. విజయనగరం జిల్లా రాజాంలోని నరసింహనాయుడు కాలనీకి చెందిన స్వాతి అనే గృహిణి తన చిన్ననాటి ఆచారాలను గుర్తించి సొంత పొలంలో పండించిన వరి కంకులను గుత్తులుగా కూర్చి తమ ఇంటి గుమ్మానికి ఆవరణలో ఉన్న చెట్టుకి అమర్చి ఆ ఆహారపు గింజలతో పక్షులకు, ఉడతలకు ఆకలి తీరుస్తుంది. వేసవి రానే వచ్చిందని నీరు కూడా అందుబాటులో ఉంచుతూ ఆ జీవరాశులకు దాహార్తిని కూడా తీర్చుతుందట. ఉదయం, సాయంత్రం పక్షుల కిలకిల రావాలతో ఆ ఇంటికి అలంకారంగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయంటుంది ఆ ఇల్లాలు. అవకాశం ఉన్న వారంతా ఇలా చెయ్యండంటూ మంచి సలహా ఇచ్చింది స్వాతి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కె విజయగౌరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు కోరారు. విజయనగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలో ప్రచారం చేశారు. విజయగౌరి గెలిస్తే చేపట్టబోయే కార్యాచరణను వివరించారు. విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన కోరెట్ల విజయగౌరిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలోని పలు ప్రైవేటు స్కూల్స్ లో ఉపాధ్యాయులను కలిసి ప్రచారం చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా విజయగౌరి గెలిచి శాసన మండలిలో అడుగుపెడితే చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, చుక్కా రామయ్య, బాలకృష్ణ తదితరులు విజయగౌరిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించారని తెలిపారు.
తెలిపారు. ఆమె కూడా 6 ఏళ్ల సర్వీసు వదులుకొని రాజకీయాల్లో అడుగు పెట్టారని, ఆమె గెలిస్తే విద్యారంగంలో పరిష్కారం అవుతాయన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయుల భద్రత, ఆర్థిక భద్రత కోసం కృషి చేస్తారని తెలిపారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గతంలో కరోనా సమయంలో ఎంతో మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు పోయి రోడ్డున పడే పరిస్థితికి వచ్చారన్నారు. మళ్లీ అలాంటి ఘటనలు జరిగితే వారు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ నెల 27వ తేదీన మొదటి ప్రాధాన్యత ఓటును విజయ గౌరికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫిబ్రవరి 27వ తారీఖున శాసన మండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కోరెడ్ల విజయగౌరి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయ ఉద్యమాల్లోని ఉండి విద్యారంగ పరిరక్షణ కోసం అనేకమైన పోరాటాలు చేసిన వ్యక్తి. ఆవిడ్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఉన్న ఐ వెంకటేశ్వరరావు గారు, చుక్కా రామయ్య గారు, వెట్ట బాలసుబ్రహ్మణ్యం గారు, ఎంబీఎస్ శర్మ గారు మొదలైన వాళ్ళంతా కలిపి ఆవిడ్ని పోటీకి నిలబెట్టమన్నాం. ఆమె 6 సంవత్సరాల సర్వీస్ ను కూడా వదులుకొని ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ముందుకొచ్చారు. ఈ రోజు స్కూల్స్ కి తిరిగి అందరినీ విజయగౌరి గారి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఉపాధ్యాయులందరినీ కూడా అభ్యర్థించడానికి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాంపెయిన్ లో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఉద్యోగ భద్రత కల్పించాలి అని, ఆర్థిక భద్రత కల్పించాలి అని, అలాగే వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి అని, అలాగే కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో గతంలో కరోనా సమయంలో అనేక మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు వాళ్ళకి ఉద్యోగాలు పోయి జీతాలు లేక అనేకమైన ఆర్థిక ఇబ్బందులకి లోనయ్యి రోడ్ల మీద పళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించాలి, వాళ్ళ కోసం ఒక నిధిని కేటాయించాలి. ఆ నిధి నుండి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు ప్రతి టీచర్ కి కనీసంగా 10,000 రూపాయలు చెల్లించాలి అని గతంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే విద్యారంగంలో పరిస్థితుల పట్ల వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే చేస్తున్నారు. కాబట్టి అలాంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీలకి తోడుగా ఒక మహిళా అభ్యర్థిని ఉత్తరాంధ్ర నుంచి గెలిపించాలి అని, ఒక మహిళా అభ్యర్థి ఉత్తరాంధ్ర నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ కౌన్సిల్ కి పోటీ చేయడం ఇదే మొదటిసారి. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా బాగా స్పందించి ఆమెకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి కేంద్ర మంత్రిగా సేవలు అందించిన నిరాడంబర జీవితం గడిపిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కొనియాడారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సంజీవయ్య జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శప్రాయులని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జన్మదినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రప్రథమ దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మిక శాఖ, విద్యాశాఖలో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు. బోనస్ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో బోనస్ సంజీవయ్యగా పేరు పొందారని చెప్పారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన సంజీవయ్య తన అసమాన ప్రతిభతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. అయినప్పటికీ నీతికి, నిజాయితీకి, నిరాడంబర జీవితానికి మారుపేరుగా మారి ఆదర్శప్రాయులుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ బి రామానందం, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యూనియన్ మినిస్టర్ అప్పుడు చాలా ఫార్వర్డ్ పాలసీస్ని, ప్రోగ్రెసివ్ పాలసీస్ని తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఇంకా అనేక డిపార్ట్మెంట్లో కూడా కొత్త కొత్త కార్పొరేషన్స్ నిర్వహించడం ఇవన్నీ కూడా జరిగింది. సో అది కాకుండా ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నోబడీ షుడ్ బి అండర్ ప్రివిలేజ్డ్, అందరూ షుడ్ బి ఈక్వల్గా ట్రీట్ చేయాలని చెప్పి ఆయన ఆ ఒక్క థాట్తోనే వెళ్ళారు. చాలా వరకు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా తర్వాత కూడా అదే ఫాలో చేశారు. సో ఈ రోజు కూడా అలాంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేమందరూ కూడా ఫాలో చేసి ఇప్పుడు కూడా అలాంటి థాట్స్ మేమందరూ కూడా ఉంచుకోవాల్సిందిగా కోరి ఇప్పుడు కాసేపు విరామం. అంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ నల్లన్నయ్య, ఇతర అధికారులు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంజీవయ్య చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య గొప్ప మానవతావాదని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కొనియాడారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ సామాన్య జీవితాన్ని అనుభవించి అసామాన్య పదవులను అలంకరించిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని శ్లాఘించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ కోటాను ఆయన పెంచారని, కార్మికులకు బోనస్ అందేలా చట్టాలు చేశారని కొనియాడారు. అందుకే ఆయన బోనస్ సంజీవయ్యగా ఖ్యాతిని పొందారని గుర్తు చేశారు. ఒప్పంద కార్మికుల చట్టం, బాల కార్మిక చట్టం, రవాణా వాహన కార్మికుల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు చట్టాలను అమల్లోకి తెచ్చిన గొప్ప సంస్కర్త అని అన్నారు. ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం కమిషనర్గా సంజీవయ్య విగ్రహాన్ని ఆకర్షణీయంగా రూపుదిద్దే అవకాశం తనకు దక్కిందని గుర్తు చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర మంత్రి పదవులు కూడా చేపట్టారని చెప్పారు. 1960-62 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ విభాగాధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. తొలి దళిత ముఖ్యమంత్రిగా 1960లో. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కార్మిక శాఖ ఇలాంటివన్నీ కూడా కేంద్ర మంత్రిత్వ పదవులు కూడా అలంకరించిన వ్యక్తి. అన్ని పదవులు అలంకరించిన ఈ లాస్ట్ లో ఉన్నది ఏంటంటే ఆస్తి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అందరికి కూడా వేసుకోవడానికి బట్టలు, భోజనం చేయడానికి ఒక పళ్ళెము, గ్లాసే ఈయన ఆస్తి. ఆ రోజుల్లో ఇల్లు ఎలా ఉంటదని ఇందిరాగాంధీ గారు చూడండి పేరు ప్రపోజ్ చేశారు. వీళ్ళ అమ్మగారు ఏమో ఒక చిన్న గుడిసెలో ఉన్నారన్నమాట. అయితే ఈయనే ముఖ్యమంత్రిని చేయండి అని ఆ రోజున చేశారన్నమాట. అంటే ఎటువంటి ఇవాళ చూస్తే రాజకీయాలకి, అప్పుడు విలువైన రాజకీయాలు ఉండేవి. అంటే విలువలతో కూడిన రాజకీయాలు. ఇప్పుడు విలువ అయిన రాజకీయాలు ఉన్నాయి. అంతే కదా తేడా. సో రాజకీయాలు చేయాలంటే ఇవాళ చాలా ఖర్చులతో కూడుకున్న పని మీ అందరికి తెలిసింది, అందరికీ. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అలాంటి వ్యక్తులు మా అందరికి చిరస్మరణీయులు, మార్గదర్శకులు, స్ఫూర్తిదారు. ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బిఎస్ఎన్ఎల్, అలాంటి రైల్వేస్ ఇవన్నీ బోనస్ వస్తుందంటే ఆ బోనస్ ప్రకటించడానికి కారకుడు ఈయన. అప్పుడు కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు చట్టసభల్లో చట్టం చేశారు ఈ బోనస్. ఇవాళ ప్రతి ఎంప్లాయీ బోనస్, అందుకే నీకు బోనస్ సంజీవయ్య అంట మొత్తం భారతదేశం అంతా కూడా. అలాగే మనం ఎప్పుడో మన వృద్ధాప్య పింఛన్ కూడా ఈయనే ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వృద్ధులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో. అలాగే ఇప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లోనే రూపొందించిన ఘనత సంజీవయ్య గారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామంలో ఈ నెల 10వ తేదీన హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కె ప్రసాద్ మిస్టరీ వీడింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో అదే గ్రామానికి చెందిన అచ్యుతరావు తన తమ్ముడు శివకృష్ణతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు హతుడు దగ్గర బంధువులని, అక్రమ సంబంధం వలన నిందితులు పథకం ప్రకారం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని తెలిపారు. బొబ్బిలి సిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి హతుడు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించి ఎస్పీ అభినందించారు.
ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో ఆ చూతారావు వైఫ్ తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. సో దాని గురించి A1 అండ్ A2 అనే అతను శివకృష్ణ, A1 అండ్ A2 ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములు. A2 ద్వారా A1 కి డిసీజ్డ్ కి ఆ వైఫ్ తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది. అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడడం జరిగింది. అది చూసినాక వాళ్ళ డిసీజ్ ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినాక ఎప్పుడైతే ఇతను డిసీజ్డ్ ఊరికి వచ్చినాక అతను వాళ్ళతో రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో ఫోన్ మీద మాట్లాడడం అట్లాంటివి జరుగుతూ ఉంటవి. సో ఒక రోజు ముందు ఏ రోజు ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఒక రోజు ముందు కూడా డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ డిసీజ్డ్ వాళ్ళకి చెప్పాడు, నేను రేపు బూరిపేట విలేజ్ కి వెళ్తాను, అక్కడ బంధువుల ఇంటికి వెళ్తాను, తర్వాత అదే రోజు వస్తాను, తిరిగి కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఆ టైంలో A1 అండ్ A2 ఇద్దరు కూడా వచ్చేటప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేయండి, మనం అక్కడ బయట పొలాలు ఉన్నాయి, పొలాలు కలుస్తామని వారికి చెప్పడం జరిగింది. సో అతను డిసీజ్డ్ ఆ రోజు బూరిపేట విలేజ్ కి వెళ్ళాడు. ఎప్పుడైతే అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నారో అప్పుడు ఇతను A1 కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పాడు. A1 సరే మేము పొలాల్లో ఉంటాము, ఆ పొలాల్లో రండి అని చెప్పడం జరిగింది. సో ఇతను డిసీజ్డ్ ఆ పొలంకి వెళ్ళాడు. అప్పుడు అక్కడ A1 అండ్ A2 ఇద్దరు కూడా ఇతనిని చంపే ప్రిపరేషన్ తో అక్కడ ఉన్నారు. సో ఫస్ట్ A2 అండ్ డిసీజ్డ్ మాట్లాడుతుండగా A1 ఫస్ట్ ఒక కర్రతో అతను హెడ్ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత A1 A2 ఇద్దరు కలిసి వాడిని స్టిక్స్ తో కొట్టారు, కర్రలతో కొట్టారు. తర్వాత అక్కడ నుంచి డిసీజ్డ్ పారిపోవడానికి ట్రై చేస్తే ఒక కాలువలో స్లిప్ అయి పడిపోయాడు, ఒక స్టోన్ మీద పడిపోయాడు. సో తర్వాత స్టోన్ మీద కూడా మళ్ళా వాళ్ళు ఇద్దరు వచ్చి తల మీద అతను జుట్టు పట్టుకొని గట్టిగా దానితో కొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కర్రలతో కొట్టి అక్కడ నుంచి బాడీను క్యారీ చేసి రోడ్ మీదకి తీసుకొచ్చి అక్కడ పడేశారు. అక్కడ పడేసినాక ఒక అతను మోటార్ సైకిల్ తీసుకొచ్చి కూడా పడేశారు. ఆ మోటార్ సైకిల్ మీద కూడా ఒక కర్రతో మోటార్ సైకిల్ ను డ్యామేజ్ చేసి ఒక యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళిద్దరిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ కేసులో స్టార్టింగ్ లో ఈ కేసు యాక్చువల్ గా బ్లైండ్ కేసు లాగా ఉంది. సో ఈ కేసును ఇంత తక్కువ సమయంలో చాకచక్యంగా మంచి టీం ఎఫర్ట్ చేసి డిటెక్ట్ చేసిన బొబ్బిలి డిఎస్పీ గారికి, బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ గారికి, తర్లం ఎస్ఐ గారికి అండ్ వాళ్ళ టీంకి అందరికీ అభినందిస్తున్నాము. పర్యావరణ పరిరక్షణకు, సమాజహిత కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఫెనమ్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. సంస్థ CSR విభాగం ఫెనమ్ కేర్ అండ్ బాయిరెడ్డి ఫౌండేషన్ భాగస్వామ్యంతో విశాఖ బీచ్ శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫెనోమ్ సాఫ్ట్వేర్ సంస్థ వారి CSR విభాగం ఫెనోమ్ కేర్ అండ్ బాయిరెడ్డి ఫౌండేషన్ భాగస్వామ్యంతో వైజాగ్ వాలంటీర్స్ సహకారంతో వైజాగ్ బీచ్ శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మంది ఫెనోమ్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల చూపిస్తున్న ప్రేమను ప్రతిబింబించే విధంగా బీచ్ శుభ్రపరిచే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, గత డిసెంబర్లో మేము బొద్దాం గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామ ప్రజలకు వైద్య సహాయం అందించామని, ఇప్పుడు సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా ప్రకృతిని రక్షించడానికి తమ సంస్థ ముందడుగు వేసిందని తెలిపారు. సమాజ సేవలో తమ బాధ్యతను గుర్తించి ఈ తరహా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం గర్వంగా భావిస్తున్నామన్నారు. ఈ బీచ్ క్లీనప్ డ్రైవ్ లో తోటి ఉద్యోగులు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త మరియు ఇతర కలుషిత పదార్థాలను తొలగించేందుకు నిబద్ధతతో పనిచేశారన్నారు. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం వలన పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను అందరికీ తెలియజేయడం తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మాకు CSR యాక్టివిటీస్ వింగ్ ఒకటి ఉంది, ఫినామ్ కేర్ అని, అండ్ అలాంగ్ విత్ బైరెడ్డి ఫౌండేషన్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ వైజాగ్ వాలంటీర్స్ టుడే వీఆర్ డూయింగ్ అ బీచ్ క్లీనప్ ఆన్ 14th February. దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా ఉంది మనకి క్లీన్ చేయడానికి బీచ్. అండ్ మేబీ ఈ ఇనిషియేటివ్స్తో మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చి మన వైజాగ్ బీచ్ని చాలా క్లీన్గా, నీట్గా ఎప్పుడు ఉంచుకుంటామని చూద్దాం. థ్యాంక్ యూ. AR హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ గన్ మ్యాగజిన్, బుల్లెట్లు పోగొట్టుకోవడం విజయనగరంలో కలకలం రేపింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును 1 టౌన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. CCTV ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి వద్ద ఎస్కార్ట్ విధులు ముగించుకుని విజయనగరం చేరుకున్న ఏఆర్హెచ్సిజి వెంకటరమణ కలెక్టరేట్ నుంచి కనపాకు వెళ్లే రహదారి వద్ద బ్యాగ్ పోగొట్టుకున్నారు. బ్యాగులో బుల్లెట్ మ్యాగజైన్ 30 బుల్లెట్లు పోయాయని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంత్రి సంధ్యారాణి వద్ద ఎస్కార్ట్ విధులు ముగించుకుని తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో గంట్యాడ మండలం రామవరం గ్రామానికి బయలుదేరారు. విజయనగరంలో కనపాకు వెళ్లే రోడ్డులో జెరాక్స్ తీసుకునేందుకు బ్యాగును ఆటో వద్ద పెట్టి షాప్ కు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగు కనిపించకపోవడంతో చేసేది లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు 1 టౌన్ సిఐ శ్రీనివాస్, సిసిఎస్ పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలన జరిపారు. అనుమానితుల వివరాలు తెలియజేస్తూ సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. అలాగే విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఏఆర్హెచ్సిజి వెంకటరమణను పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే జరిగిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకోవడంతో ఎస్పీ వకుల్ జిందాల్ ఈ సంఘటన పట్ల స్పందించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరుగుతుందని, ఇప్పటికే కొన్ని ఆధారాలు సంపాదించామన్నారు. ఈ కేసు నిమిత్తం 2 రోజులుగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలను నియమించామని, త్వరలోనే కేసు పరిష్కరిస్తామన్నారు. హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే మినిస్టర్ గారి ఎస్కార్ట్ లో పని చేస్తారో అతను మ్యాగజైన్ నిన్న మిస్ అవ్వడం జరిగింది. మొన్న సాయంత్రం అతను డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నాడు. దారిలో ఇద్దరిని కలిశారు. ఒక మెకానిక్ ని, ఆటో డ్రైవర్ ని కలిశాడు. అక్కడ అతని బ్యాగ్ లో ఒక మ్యాగజైన్ క్యారీ చేస్తున్నాడు. అది అతను ఆటో దగ్గర పెట్టేసి, రోడ్ మీదని ఆటో దగ్గర పెట్టేసి ఏదో పనికి లోపలికి వెళ్ళాడు. మీ సేవా సెంటర్కి వెళ్ళాడు. మళ్ళా వచ్చి చూస్తే అది మిస్ అయింది. దాని మీద విజయనగరం 1 టౌన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతని మీద పార్వతీపురం ఎస్పీ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. అతను సస్పెండ్ చేయడం జరిగింది. సో కేసు ఏదైతే 1 టౌన్లో రిజిస్టర్ చేశామో దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దాని మీద మన టీమ్స్ పని చేస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా అంత రోజు ఇదే పని మీద ఉన్నారు. సో త్వరలోనే దాన్ని ట్రేస్ చేసి వి విల్ ఫైండ్ ఎవరు తీసుకెళ్లారు. దాంట్లో కొన్ని సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఈ హెడ్ కానిస్టేబుల్ అక్కడికి రావడము బ్యాగ్ తో సహా, తర్వాత ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ మీద పని చేస్తున్నాము. త్వరలోనే అది ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇదిలా ఉండగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్మ్యాన్ బుల్లెట్లు పోయాయని వస్తున్న కథనాలపై మంత్రి స్పందించారు. ఏఆర్హెచ్సి వెంకటరమణ తన గన్మ్యాన్ కాదని, ఎస్కార్ట్ వాహన బృందంలో ఒకరని తెలిపారు. వయోభారం, అనారోగ్య కారణాలతో తనకు చెప్పి ఇంటికి వెళ్లారని తెలిపారు. విజయనగరంలో తన బ్యాగ్ పోవడం, అందులో బుల్లెట్లు ఉండడం దురదృష్టకరమన్నారు. కేసు త్వరలోనే ఛేదించాలని మంత్రి కోరారు. ఎస్కార్ట్ వెహికల్ కానిస్టేబుల్ అతను మర్చిపోయి ఎక్కడో బ్యాగ్ వదిలేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మా గన్మ్యాన్ అని రాశారు కాబట్టి నేను ఖండనివ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అతను ఎక్కడో ఆటోలో మర్చిపోయానని చెప్తున్నారు. కొంచెం వయోభారం కూడా ఉండడం వల్ల అది ఒంట్లో కూడా బాగాలేదని ముందు రోజు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ కారణమైనా కానీ ఈ విధంగా జరగడం అనేది దురదృష్టకరం. ఒకసారి ఈ విషయం అందరి దృష్టిలో పెట్టాలని నేను ఈ సమాచారం మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజన్ కార్డులను పొందాలని దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె కుమారస్వామి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్తో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఆర్టీసీ బస్సులలో రాయితీ కూడిన ప్రమాణాలు చేయవచ్చునని చెప్పారు. అలాగే విద్యుత్ శాఖ కార్యాలయాలు, టెలిఫోన్ ఎక్స్చేంజ్, సినిమా థియేటర్స్లో ప్రత్యేక క్యూ లైన్లలో వృద్ధులకు సేవలు అందిస్తారని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలతో తన కార్యాలయంలో సంప్రదిస్తే ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డును అందజేస్తామన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా సీనియర్ సిటిజన్స్ ఐడెంటిటీ కార్డ్ అనేది ఇమ్మని ప్రపోజ్ చేయడం జరిగిందండి. ఈ కార్డ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు ఈ బస్సుల్లో ఈ కార్డ్స్ను ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా రాయితీని పొందవచ్చు. అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ వల్ల ఈ కార్డు పట్టుకొని హాస్పిటల్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, టెలిఫోన్ ఎక్స్చేంజెస్ కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ కార్డు చూపించడం వల్ల వాళ్ళకి సెపరేట్గా క్యూ లైన్ ఇచ్చి వీళ్ళకి ప్రత్యేకంగా క్యూ లైన్ ద్వారా శీఘ్రంగా ఆ ఆఫీసులో వీళ్ళకి కావాల్సిన సర్వీస్ అన్ని కూడా అందించడం జరుగుతుంది. అందుకోసం ఆయా కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఈ ఐడి కార్డు అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి. వీళ్ళకి ప్రత్యేకంగా ఈ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అందులో మోస్ట్ సీనియర్స్ ఉండి ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడాను
వాళ్ళు దరఖాస్తు కానీ చేసుకునిచో వాళ్ళకి వీల్ చైర్స్ కానీ ఇంకా అవసరమైన వాళ్ళకి స్టిక్స్ కానీ ఈ కార్డ్స్ ద్వారా అందించడం జరుగుతుందండి. ఈ కార్డ్స్ కోసం దీని యొక్క ప్రొఫార్మ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఒక సింగిల్ పేజ్ దరఖాస్తు అనేది ఉంటుందండి. ఈ దరఖాస్తుని కానీ వాళ్ళు ఫిల్ చేసి దాంతో పాటుగా వాళ్ళ యొక్క రెసిడెన్సీ ప్రూఫ్గా, అంటే ఈ జిల్లాలోనే ఉంటున్నట్టుగా వాళ్ళు రెసిడెన్సీ ప్రూఫ్గా, ఏజ్ ప్రూఫ్గా ఒక ఆధార్ కార్డుని కానీ వాళ్ళు మనకి సబ్మిట్ చేసినచో వాళ్ళకి ఇటువంటి కార్డుని మంజూరు చేయడం జరుగుతుంది. వాళ్ళు మన ఆఫీస్కి దరఖాస్తుని సమర్పించిన అదే రోజు కానీ లేదా మరుసటి రోజు కానీ వాళ్ళకి వెంటనే ఈ కార్డ్స్ని మంజూరు చేయడం జరుగుతుందండి. దయచేసి మన జిల్లాలో ఉండే ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడాను ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ని వినియోగించుకోవాలని ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో రాత్రి నిద్ర చేసిన మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్. విద్యార్థులను ప్రశ్నించి విద్యా ప్రమాణాల పరిశీలన. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. సంజీవయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడిన వక్తలు. విజయనగరంలో కలకలం సృష్టించిన కానిస్టేబుల్ గన్ మ్యాగజిన్ బుల్లెట్స్ మిస్సింగ్. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న వన్ టౌన్ పోలీసులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.